ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే అడ్మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే నేనైతే 3 ప్రెసెంట్ లింక్స్ అయితే పెట్టాను. మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి అడ్మిషన్ యాప్లోకి. ముందుగా బీట్ మార్క్, షేకెప్ట్ అండ్ లిరిక్స్ ప్రెసెంట్ లింక్. 3 లింక్స్ అయితే ఇచ్చాను. మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ముందుగా అయితే బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ టైప్ బర్త్డే వీడియో అయితే అసలు ఉంటుంది. గర్ల్స్కి అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఒక లిరిక్స్ వీడియో అయితే యాడ్ చేయాలి. ఈ ప్రెసెంట్ లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూస్తే స్పెషల్ డే విషింగ్ యూ హ్యాపీ బర్త్డే. ఈ టెక్స్ట్ అనిమేషన్ ఇచ్చాను నేను. ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి అడ్మిషన్ యాప్లోకి. ఇక్కడైతే మీరు డేట్ని అయితే మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే పెట్టవచ్చు. మీ ఇష్టం చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ టెస్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకొని లాస్ట్లో హ్యాపీ బర్త్డే టెస్ట్ పెట్టి పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ 15 మిల్లీ-సెకండ్స్ దగ్గర అయితే ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఉంది కదా, ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని అయితే ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తాను. ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది వీడియో. ఇలా యాడ్ అవుతుంది. దీని అయితే ఇక్కడికి యాక్చువల్లీ ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇలా ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి. దీన్ని అయితే కిందకి తీసుకురండి, ఈ లేయర్స్ కిందకి. ఇలా ఉంటుంది. ఇలాగ ఉంటుంది. జస్ట్ మీరు నెక్స్ట్ ఒక 3 ఫొటోస్ని మీరు ఇక్కడైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇమేజ్ గ్రూప్స్ ఉంటుంది. 3 గ్రూప్స్. ఈ ఫొటోస్ రేషియో వచ్చేసి 3 ఫొటోస్, మంచి 3 ఫొటోస్ ప్లస్ క్లిక్ చేసి మీరు 16:9లోకి వెళ్ళి క్రియేట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేసి ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ యాడ్ చేసుకొని జస్ట్ మీరు ఒక ఇమేజ్ క్లిక్ చేయండి. ఇలాగ ఉంటుంది యాక్చువల్లీ. ఇలాగ ఉంటుంది కదా. ఈ 16:9 రేషియోకి అయితే ఇమేజ్ రాదు. మీరైతే గూగుల్లో ఒక వెబ్సైట్ అంటే పిక్సెల్ కట్ వెబ్సైట్లో ఇమేజ్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో ఒకసారి వీడియో చేశాను. ఆ వీడియోని అయితే చెక్ చేయండి. మీరు జస్ట్ 16:9 ఈ రేషియో క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటే ఇమేజ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇలా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇలా 3 ఫొటోస్ని మీరు 16:9 రేషియోకి అయితే కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. 3 ఫొటోస్ మంచి గర్ల్స్ బర్త్డే చేస్తూ ఉంటే వాళ్ళ ఫొటోస్ 3 ఫొటోస్ని అయితే మంచిగా పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇమేజ్ గ్రూప్ 1, 2, 3 ఉంది కదా. ఇమేజ్ గ్రూప్ 1 ఇది పైనది. కింద గ్రూప్ 3 క్లిక్ చేస్తే ఇక్కడ కింద 4th ఆప్షన్ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ జస్ట్ మీరు 3 ఫొటోస్ని సేవ్ చేసుకున్న తర్వాత జస్ట్ కింద నేను ఇచ్చిన ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి జస్ట్ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేస్తే ఈ ఫోటో అయితే ఇలా రీప్లేస్ అవుతుంది. జస్ట్ ఇక్కడ చూసుకోండి. కింద ఫోటో చేంజ్ అయింది. ఇలా అయితే మీరు 3 ఫొటోస్ని అయితే జస్ట్ రీప్లేస్ చేసుకోవాలంతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనం ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్ ఎండింగ్ వరకు. మీరైతే ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ వీడియోలోకి వెళ్ళి మొత్తం ఎండింగ్ వరకు మంచి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి.
సో నేనైతే ఆల్రెడీ ఉన్నాయి, సో నేను జస్ట్ కాపీ చేస్తా. సో కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటే మీరు 1 by 1 ఓన్గా అయితే 15 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా బిట్ మార్క్ టు బిట్ మార్క్. సో ఇలా అయితే ఎండింగ్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో ఈ ఫోటోకి ఒకే షేక్ ఎఫెక్ట్ని చేయాలి. సో షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఓపెన్ చేస్తే సో ఒకే ఫోటో ఉంటుంది. సో జస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, కాపీ ఆల్ ఎఫెక్ట్స్. సో బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో లాస్ట్లో మనం ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ ఫొటోస్కి జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇలా పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తూ పోవాలి జస్ట్ మొత్తం ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి. సో ఇలా 15 ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. బీజిఎం తగ్గట్టుగా ఆసామ్గా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇలా అయితే ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తూ పోండి. సో ఇలా ఓకే. సో లాస్ట్లో ఈ ఫోటోకి కూడా సేమ్ ఎఫెక్ట్. సో ఇలా ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఈ ఫొటోస్ పైన ఒక సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్లో ఉంది సీసీ ఎఫెక్ట్, ఫొటోస్ కింద ఇచ్చాను నేను ఫోటో కింద. సో 4 లేయర్స్ ఉంటుంది. సో బ్లింక్ ఎఫెక్ట్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటే కింద 3 లేయర్స్ క్లిక్ చేస్తూ పోతే టోటలీ 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సో బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఎక్కడి నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసాము ఇక్కడ కదా, సో 9:15 milliseconds దగ్గర అయితే పేస్ట్ చేయాలి ఆ 4 లేయర్స్ని. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది ఇలా, రైట్. సో సారీ ఇక్కడ కాదు, యాక్చువల్లీ ఈ ఫొటోస్ పైన కూడా యాడ్ చేయాలి 5-15 milliseconds. సో ఆ 4 లేయర్స్ని కాపీ చేసుకున్నాం కదా అక్కడ. సో ఈ 3 లేయర్స్ ఇలా వస్తాయి కదా, 3 ఫొటోస్ ఇక్కడే యాడ్ చేయాలి. ఫొటోస్ మీద సీసీ ఎఫెక్ట్ వస్తే వీడియో మస్తు వస్తుంది. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ 4 లేయర్స్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఫొటోస్ మీద. సో ఏదైతే ఎండింగ్ వరకు ఉంటుంది సీసీ ఎఫెక్ట్. సో ఈ ప్రెసెట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే, ఈ వీడియో ప్రెసెట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 2351. సో ఇలా మీరు సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని లాస్ట్లో పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే కింద ఎక్స్పోర్ట్ బటన్ వస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.